Yes, I'm sharing my screen. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వింగ్ ట్రేడింగ్ గురించి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ స్వింగ్ ట్రేడింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి వర్కౌట్ అవుతుందంటే, ఎవరైతే డెస్క్ దగ్గర ఉండలేరో, అండ్ దెన్ ఎవరైతే ఎక్కువగా ఇంట్రాడే ట్రేడింగ్ చేయలేరో, సో వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అంటే స్క్రీన్ టైం అనేది బాగా తగ్గుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్వింగ్ ట్రేడింగ్ చాలా లాజిక్స్ ఉంటాయి, కానీ నేను ఫాలో అయ్యే లాజిక్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే, ఒక ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ తీసుకుంటాను. మీకు టెలిగ్రామ్ ఛానల్ చూపిస్తున్నాను కదా, ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఇక్కడ ఒక మెసేజ్ ఒకటి పెట్టాను. ఇక్కడ ఏం పెట్టానంటే, ఐడెంటిఫై స్టాక్స్ ఇన్ అప్ ట్రెండ్ అండ్ యాంటిసిపేట్ పుల్ బ్యాక్. యాంటిసిపేట్ పుల్ బ్యాక్ అంటే ఆల్రెడీ అప్ ట్రెండ్ ఉన్న స్టాక్, అంటే ఒక అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఉందనుకోండి. సో యూజువల్గా ప్రైస్ అనేది ఒక అప్ ట్రెండ్ ఉన్న స్టాక్ ఇలాగే కదా ఉండేది. సో ఒక పుల్ బ్యాక్ అనేది ఎక్స్పెక్ట్ చేయండి. ఆ పుల్ బ్యాక్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం బై అనేది ఇనిషియేట్ చేస్తాం. ఓకే, ఈ బై ఇనిషియేట్ చేశాక ఈ పట్ల స్వింగ్ క్యారీ చేయడానికి ట్రై చేస్తాం. సో స్వింగ్ ట్రేడింగ్లో బేసిక్గా ఉండేది ఇదే. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ పుల్ బ్యాక్ ఎక్కడ దాకా రావాలి అన్నది ఫస్ట్ క్వశ్చన్. ఈ పుల్ బ్యాక్ ఇక్కడే అయిపోయిందని మనకి ఎలా తెలుస్తుంది అన్నది సెకండ్ క్వశ్చన్. ఈ రెండు క్వశ్చన్లు ఆన్సర్ చేస్తే కనుక మీకు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను స్పెసిఫై చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్ ట్రెండ్ ఉన్న స్టాక్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అప్ ట్రెండ్ ఉన్న స్టాక్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, ఎప్పుడైతే ఆర్ఎస్ఐ అబౌవ్ 60 ఉంటుందో, ఓకే, టైం ఫ్రేమ్ ఏంటి? టైం ఫ్రేమ్ ఏంటి అంటే, నేను స్వింగ్ ట్రేడింగ్కి వీక్లీను డైలీ ఈ రెండు మాత్రమే యూస్ చేస్తాను, ఇంకేమీ యూస్ చేయను. వీక్లీ అండ్ డైలీ. సో ఎప్పుడైతే వీక్లీలో 60 ఉందో అండ్ ఆ పట్ల స్టాకు ఆ వీక్లీ టైం ఫ్రేమ్లో అప్ ట్రెండ్లో ఉందని దాని అర్థం. అంటే మోర్ దెన్ 60 ఉంటే కనుక మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అలాగే ఢిల్లీలో కూడా మోర్ దెన్ 60 ఉంటే అప్ ట్రెండ్లో ఉందని అర్థం, రైట్? సో ఢిల్లీలో అయితే కొన్ని ఎక్సెప్షన్స్ కూడా తీసుకుంటూ ఉంటాను నేను. మోర్ దెన్ 40 ఉండొచ్చు, మోర్ దెన్ 60 కూడా ఉండొచ్చు, కానీ వీక్లీలో మాత్రం మోర్ దెన్ 60 అనేది ఉండాలి, రైట్? అది అప్ ట్రెండ్ స్టాక్. ఓకే, పుల్ బ్యాక్ అనేది ఎలా వస్తుంది? ఈ పుల్ బ్యాక్ వచ్చిందా లేదా మనకి ఎలా తెలుస్తుందంటే, నేను మూవింగ్ యావరేజ్ పెట్టుకుంటాను. లైక్ 5 మూవింగ్ యావరేజ్, ఇంకోటి 10, ఇంకోటి 20. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, కాకపోతే కన్సిస్టెంట్గా ఒకటే ఫాలో అవ్వాలి. ఈ మూవింగ్ యావరేజ్ కొంతమంది 21 అంటారు, కొంతమంది 54 అంటారు, 55 అంటారు, ఏదైనా ఫైన్, ఇట్స్ ఫైన్, అందులో ఎటువంటి తప్పు లేదు. కానీ బట్ మీరు కొంచెం బ్యాక్ టెస్ట్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది ఏ మూవింగ్ యావరేజ్ యూస్ చేయాలని చెప్పి. నేనైతే 5, 10, 20, 30 యూస్ చేసుకుంటాను వీక్లీ అండ్ డైలీలో. ఓకే, ఎప్పుడైతే ఈ 5 దగ్గరికి లేకపోతే 10 దగ్గరికి వస్తుందో అంటే ఏంటి, ఒక సెట్ అండ్ పుల్ బ్యాక్ వచ్చిందని అర్థం. ఓకే, అండ్ దెన్ ఎప్పుడైతే ఈ బేస్ అనేది ఫామ్ అయిందో, ఇక్కడ బేస్ అనేది రకరకాల బేసెస్ ఉంటాయి. కొంతమంది టైట్ కన్సల్టేషన్స్ ఫాలో అవుతారు, కొంతమంది ఎంగల్ఫింగ్స్ ఫాలో అవుతారు, కొంతమంది బీసీపీ ప్యాటర్న్స్ ఫాలో అవుతారు, రకరకాల ప్యాటర్న్స్ ఫాలో అవుతారు. నేనైతే టైట్ క్లోజింగ్స్ ఫాలో అవుతాను. ఎప్పుడైతే ప్రైస్ ఇలాగ వచ్చి ఇక్కడ టైట్ క్లోజింగ్స్ ఫామ్ అయినాయో, అంటే ఈ పుల్ బ్యాక్ గురించి చెప్తున్నాను, టైట్ క్లోజింగ్స్ ఫామ్ అయిందో ఆ తర్వాత ఇక్కడ బై చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక్కడ షేక్అవుట్ జరిగి ఇలా పైకి వెళ్ళిన తర్వాత బై చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను ఈ సెకండ్ ప్యాటర్న్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను. ఫస్ట్ ప్యాటర్న్ కూడా తీసుకుంటాను, కానీ కొన్ని తక్కువ. ఇవి సెకండ్ ప్యాటర్న్ అయితే ఎక్కువగా తీసుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ లిక్విడిటీ గ్రాప్ చేస్తే కనుక నా కాన్సెప్ట్స్ అన్నీ కూడా లిక్విడిటీ మీదే బేస్ అయి ఉంటాయి. సో ఎప్పుడైతే ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అనేది జరిగిందో అప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకొని ట్రై చేస్తూ ఉంటాను, రైట్? సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను అనుకోండి, ఆబ్వియస్గా నేను ఎఫ్ ట్రెండ్లో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ప్లస్ నాకు మామ్ బ్యాండ్ ఈ 10, 20, 30 అన్నాను కదా, ఈ మామ్ బ్యాండ్ కూడా మనకి ఈజీగా హెల్ప్ అవుతాయి, రైట్? ఈ ఏరియాలోకి వచ్చి సపోర్ట్ తీసుకుని అండ్ దెన్ ఇట్ విల్ కంటిన్యూస్ జర్నీ. మీకు గిరిధర్ గారు సిపిఆర్ సపోర్ట్ కూడా ఉంటే కనుక ఇట్ విల్ బీ లైక్ అన్ అడిషనల్ అడ్వాంటేజ్. సో స్వింగ్ ట్రేడింగ్లో నేను చేసే మెథడ్ అయితే ఇదే. సో ఇక్కడ రాస్తే నేను, హౌ డూ యూ డిటర్మైన్ ఇఫ్ ద పుల్ బ్యాక్ ఇస్ సఫిషియంట్? పుల్ బ్యాక్ కరెక్ట్ ఏరియాలోకి వచ్చిందా లేదా మనకు ఎలా తెలుస్తుంది అంటే, వెన్ ద స్టాక్ అప్రోచెస్ టు 10 EMA, అంటే 10 EMA దగ్గరికి వస్తే కనుక ప్రైస్ మనకి ఐడియా ఉంటుంది, రైట్? అంటే పుల్ బ్యాక్ సఫిషియంట్ పుల్ బ్యాక్ వచ్చింది అనేది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, హౌ కెన్ యూ కన్ఫర్మ్ ద పుల్ బ్యాక్ ఈస్ కంప్లీట్ అండ్ స్టాక్ ఈస్ పాయిస్ ఫర్ అప్వర్డ్ మూవ్? అంటే పుల్ బ్యాక్ కంప్లీట్ అయిపోయిందన్న విషయం మనకు ఎలా తెలుస్తుంది? మన ఎంట్రీ తీసుకున్న తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళొచ్చు కదా. సో పుల్ బ్యాక్ ఐడెంటిఫై చేయడం చాలా చాలా క్రూషియల్. అంటే పుల్ బ్యాక్ అయిపోయింది అన్న విషయం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ స్వింగ్ ట్రేడింగ్లో, రైట్? సో దానికోసం నేను ఏం చేస్తానంటే, ఒక బేస్ అనేది క్రియేట్ అవ్వాలి అక్కడ. అంటే ఒక స్ట్రాంగ్ బేస్ అనేది క్రియేట్ అయిన తర్వాత ఆ తర్వాత పైకి మూవ్ అవ్వాలి, రైట్? సో ఇక్కడ నేను ఆల్రెడీ రాసాను, ఇక్కడ ఐడెంటిఫై బేస్ ఇస్ క్రూషియల్, రికగ్నైజ్ ఏ బేస్ త్రూ టైట్ కన్సల్టేషన్స్. నేను ఫాలో అయ్యేది టైట్ కన్సల్టేషన్స్. కొంతమంది 7 days ఫాలో అవుతారు, NR7 ఫాలో అవుతారు, కొంతమంది
NR7 ప్లస్ ఐబీ ఫాలో అవుతారు, కొంతమంది NR21 ఫాలో అవుతారు. నేనైతే సింపుల్గా ఉంటుందని చెప్పి 3-week టైట్ క్లోజింగ్స్ ఫాలో అవుతాను. ఓకే, సో మాక్సిమం స్టాప్ లాస్ ఎంత ఉంటుందంటే మాక్సిమం 8% కానీ ఎక్కువ ఎక్కువ ఎక్సీడ్ అవ్వకూడదు. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇవి మీరు వీకెండ్లో చేస్తారు కాబట్టి మీరు సిస్టమ్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ డే ఓపెనింగ్ స్ట్రాంగ్ ఓపెనింగ్ ఉంటే కనుక మీరు ఆ ఏరియాలో ఎంట్రీ తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఐ ట్రై టు టెల్ యూ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఫర్ సపోజ్ ఇది చూడండి చార్ట్లో. ఓకే, ఇక్కడ దాకా డిస్కస్ చేసిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా బిఫోర్ మూవింగ్ టు ది చార్ట్స్? యా, మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడచ్చు. ఈఎంఐ ఏది చెప్పినారు? ఏంటి గిరీష్? ఈఎంఐ 10. సో నేను వీక్లీ టైం ఫ్రేమ్స్ వాడతాను కదా, ఇంట్రాడేకి నేను ఇవి వాడను. ఇంట్రాడేకి 13, 34, 55 మీకు ఆల్రెడీ లో ఉన్నాయి కదా, అవే వాడతాను. అదే బట్ స్వింగ్ స్వింగ్ ట్రేడింగ్ ట్రేడింగ్. వచ్చేసి 55 మూవింగ్ యావరేజ్ వీక్లీలో అంటే అది చాలా పెద్ద మూవింగ్ యావరేజ్ నా దృష్టిలో. సో నేను ఏం చేశానంటే కట్ డౌన్ చేశాను అనమాట. ఒకటి 5, ఇంకోటి 10, ఇంకోటి 20, ఇంకోటి 30, అంతే. 13. ఎస్, 30. ఓకే, 5, 10, 20, 30, 30. ఎనీ అదర్ క్వశ్చన్? రాజు అండి. యప్. ఇప్పుడు ఇప్పుడు స్వింగ్ ట్రేడింగ్ ఇప్పుడు మీరు చెప్పిన ఈఎంఐ సపరేట్ సెటప్ లేకపోతే సేమ్ సెటప్ లోనే మనం ఏదైనా చూస్ చేసుకునే ఆప్షన్ ఉందా? సేమ్ సెటప్ కూడా వర్క్ అవుతాయి. ఓకే, అంటే ఇప్పుడు వన్ డే టైం ఫ్రేమ్ 1 వీక్ అండ్ 1 మంత్ పెట్టారు కదా. సో అంటే మనం ఉన్నప్పుడు మీరు నాకు ఇచ్చిన మొబైల్ లో నార్మల్ గా మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్వింగ్ ట్రేడ్ చేయడానికి మనకి 5 minutes 10. యా, మనం డిస్కస్ చేసిన అన్ని కూడా ఇంట్రాడేకి సంబంధించినవి, బట్ ఇది స్వింగ్ ట్రేడింగ్. ఓకే, సో ఈ పర్టికులర్ అంటే మనకి ఎగ్జిస్టింగ్ సెటప్ లో మళ్ళీ ఏమైనా సెలెక్ట్ చేసుకోవడానికి ఉందా, లేకపోతే అంటే సపరేట్ గేమ్ సెలెక్ట్ చేయాలా మళ్ళీ దాన్ని ఏమైనా? ఓకే, ఫర్ సపోజ్ నేను క్వశ్చన్ అడుగుతాను ఇక్కడ, సో చూడండి ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అప్ ట్రెండ్ స్టాకా కాదా? అవునండి, అప్ ట్రెండ్. ఎలా చెప్తున్నారు? RSI above 50 ఉంది కాబట్టి. ఎస్, RSI అబౌవ్ 50 ఉంది. అండ్ దెన్ RSI అబౌవ్ 50 ఉంది. అండ్ దెన్ మీకు మామ్ బ్యాండ్ కూడా, ఐ మీన్ మామ్ బ్యాండ్ కూడా మీకు స్టాగ్నెంట్ స్లోప్డ్ గా ఉన్నాయి, అవునా? ఓకే, Yes, yes. ఈ పట్ల సెటప్ ఏంటి? బులిష్ అండ్ ప్లేయింగ్. బులిష్ ఎంకల్ఫింగ్ కరెక్టే, బట్ ఈ సెటప్ ఏంటి? మీకు ఇంట్రాడేలో చెప్పిన సెటప్స్ ఉన్నాయి కదా, 3.0లో చెప్పిన సెటప్స్ అవును. ఉన్నాయి కదా, అందులో ఇది ఒక సెటప్ తో మ్యాచ్ అవుతుంది. అదేంటి? ఇమీడియట్ రిజెక్షన్. ఎందుకంటే ఈ నన్ ఆఫ్ ద క్యాండిల్స్ హ్యాస్ క్లోజ్ బిలో 5 EMA, ఒకటే క్లోజ్ అయింది బట్ ఇమీడియట్ గా రికవరీ చేస్తుంది, కాబట్టి ఇది ఇమీడియట్ రిజెక్షన్ లోకి వస్తుంది, ఇమీడియట్ ఎంగల్ఫింగ్. ఓకే, ఓకే, సో ఇది రెండింటితో మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు స్వింగ్ ట్రేడింగ్ నేను ఏమన్నాను, ఒక అప్ ట్రెండ్ స్టాక్ తీసుకోమన్నాను, ఇది అప్ ట్రెండ్ స్టాక్. మీరు గమనించారో లేదో, అప్ ట్రెండ్ అంటే ఇలానే ఉంటది. పాత లేదు, అవునండి. జస్ట్ మినిట్. ఫైన్, అప్ ట్రెండ్ అంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అవునా? మీరు చూడండి, అక్కడ మామ్ బ్యాండ్ మీరు అప్లై చేస్తారనుకోండి, మామ్ బ్యాండ్ దగ్గర సపోర్ట్ చేసుకుని పైకి వెళ్తుందా? ఇక్కడ మళ్ళీ మామ్ బ్యాండ్ దగ్గర సపోర్ట్ చేసి పైకి వెళ్తుందా? అవునండి. రైటా? సో ఎప్పుడైతే మామ్ బ్యాండ్కి వచ్చిందో అంటే అక్కడ పుల్ బ్యాక్ అయిపోయిందా లేదా అనే విషయం మీరు గమనిస్తే, అంటే మీరు మీ కళ్ళు మీకు ట్రైన్ అయితే కనుక, ఈజ్ ఇట్ నాట్ ఈజీ టు క్యాచ్ దట్? Yes. బట్ ఇక్కడ అంటే మీకు ఏదో ఒకటి తెలుసుకోవాలి కదా, ఈ మామ్ బ్యాండ్ లోకి ఎప్పుడైతే ఎంటర్ అయిందో అక్కడ ఏదో ఒక బేస్ ఫామ్ అవుతుంది, ఆ బేస్ ఫామ్ అయిన తర్వాత అక్కడ నుంచి పైకి వెళ్తుంది. అదే కదా జరుగుతుంది మీకు ఈ టోటల్ స్టాక్ చూడండి, అలాగే జరిగింది కదా. అవునండి. సో దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు ఐడెంటిఫై ఇన్ ద స్వింగ్ ట్రేడింగ్. స్వింగ్ ట్రేడింగ్ లో మీకు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే, ఒక అప్ ట్రెండ్ స్టాక్ తీసుకోవాలి, అండ్ దెన్ మార్కెట్ ఎప్పుడైతే ఒక సఫిషియెంట్ పుల్ బ్యాక్ ఇస్తుందో, ఆ పుల్ బ్యాక్ సఫిషియెంట్ పుల్ బ్యాక్ ఏంటి, ఇద్దరు 5 EMA లేకపోతే 10 EMA లేదా 20 EMA ఆ దగ్గరికి వచ్చినప్పుడు, ఇప్పుడు దగ్గరికి వచ్చిందా లేదా? దగ్గరికి వచ్చింది కదా, ఐ మీన్ ఈ 5 EMA 10 EMA దగ్గరికి వచ్చింది కదా ప్రైస్. సో అంటే ఒక పుల్ బ్యాక్ అనేది కంప్లీట్ అవుతుంది, అండ్ దెన్ అక్కడ ప్రైస్ రియాక్షన్ ఎలా ఉందని గమనిస్తాను. ఇక్కడ ప్రైస్ చూడండి, చాలా టైట్ క్లోజింగ్స్ అన్నీ ఉన్నాయి, చాలా దగ్గరగా క్లోజింగ్స్ జరిగినాయి కదా. సో ఇక్కడ ఎంగల్ఫింగ్ వచ్చింది కాబట్టి దిస్ ఈస్ ఎ గుడ్ మూవ్.
నా దృష్టిలో. సో నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే కనుక ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. దట్స్ ఇట్. ఇప్పుడు ప్రైస్ ఈ మూమెంట్లోకి ఎంటర్ అయింది కదా, ఈ మూమెంట్లో ఎంటర్ అయింది. మీకు ఏమన్నా ఎగ్జాంపుల్ కావాలంటే చూడండి. ఇది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది స్టాక్ నాకు. ఇప్పుడు మళ్ళీ మీకు ఫ్యూచర్లో ఎలా కనబడుతుంది ఇది? ఫ్యూచర్లో ఇలా ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఇలా కనబడుతుంది. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ సీన్ ఇన్ ఆల్ ద చార్ట్స్, రైట్? ఇలా పైకి మూవ్ అవుతుంది, మూమెంట్లోకి ఎంటర్ అవుతుంది, ఇక్కడ బేస్ అవుట్ చేసుకుంటుంది, మళ్ళీ పైకి మూవ్ అవుతుంది, రైట్? Yes, yes. సో దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు ఐడెంటిఫై. ఎప్పుడైతే ఒక అప్ ట్రెండ్, ఆల్రెడీ అప్ ట్రెండ్లో స్టాక్ తీసుకోండి, మళ్ళీ డౌన్ ట్రెండ్లో స్టాక్ మనకి ఎందుకు, అక్కర్లేదు కదా. సో ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ తీసుకుంటే దట్ విల్ గివ్ ఎన్ అడిషనల్ అడ్వాంటేజ్ టు యూ. సో హోల్ స్వింగ్ ట్రేడింగ్ ఏంటంటే, నేను చేసే నా స్టైల్లో ఒక అప్ ట్రెండ్ స్టాక్ తీసుకుంటాను, ఒక అప్ ట్రెండ్ స్టాక్ తీసుకుని ఈ పర్టికులర్ ఏరియాలో బేస్ అవుట్ అయిందో లేదో చెక్ చేసుకుంటాను. బేస్ అవుట్ అయిపోతే దస్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు టేక్ ఎన్ ఎంట్రీ. మీరు ఎంట్రీ పాయింట్ ఇక్కడ తీసుకోకూడదు, ఇక్కడ తీసుకోవాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇక్కడ ఎలా తీసుకోవాలంటే నేను చెప్పిన రూల్స్ ఫాలో అయితే అక్కడ తీసుకోవడం కుదురుతుంది. అంతేగాని ఆల్రెడీ అప్ ట్రెండ్ స్టాక్లో ఉంది అని చెప్పి ఈ హై బ్రేక్ అయినప్పుడు తీసుకున్నారు అనుకోండి, దట్ విల్ గివ్ ఎన్ హ్యూజ్ లాస్. దట్ ఈస్ నాట్ ద రైట్ ప్లేస్ టు ఎంటర్. ఈవెన్ దో ఇట్ ఈస్ అన్ అప్ ట్రెండ్ స్టాక్ ఉన్నా సరే అక్కడ తీసుకోకూడదు, ఎందుకంటే రిస్క్ టు రివార్డ్ మీకు ఫేవర్ చేయు. మేక్ సెన్స్? Yes, sir. Yes, అండి. యప్. సో బేసికల్గా స్వింగ్ ట్రేడింగ్లో నేను ఫాలో అయ్యేది ఇది. బట్ మీకు పొజిషనల్ ట్రేడింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. పొజిషనల్ ట్రేడింగ్ అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు రీసెంట్గా ఒకటి వచ్చింది, టేక్ సొల్యూషన్స్ అని. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాక్ ఎలా ఉంది? Down trend. ఎస్, Complete Down- down trend ఉంది. డౌన్ ట్రెండ్ ఉంది కదా. సో ఈ డౌన్ ట్రెండ్ ఉన్న స్టాకు మళ్ళీ ఇలా పైకి వెళ్ళాలి అంటే కనుక అది ఏం చేయాలంటే, ఇక్కడ మీకు రాసి చూపిస్తాను. వీక్లీలో 30 మూవింగ్ యావరేజ్ పైకి క్రాస్ అయ్యి ఉండాలి. అంటిల్ దెన్ అది డౌన్ ట్రెండ్లోనే ఉంటుంది. సో అది ఎలాగా మీకు చూపిస్తాను ఒకసారి. ఇది పొజిషనల్ ట్రేడింగ్, ఓకే, స్వింగ్ ట్రేడింగ్ కాదు ఇది. స్వింగ్ ట్రేడింగ్ అయితే ఆల్రెడీ అప్ ట్రెండ్ ఉన్న స్టాక్ మీరు తీసుకుంటారు, ఎక్కడైతే మూమెంట్లోకి ఎంటర్ అవుతుంది, లేదా 5 EMAకి ఎంటర్ అవుతుందో, లేదా 10 EMAకి ఎంటర్ అవుతుందో అక్కడ పాసిబుల్ సెటప్స్ ఏంటో చూసుకుని అక్కడ నుంచి మీరు ట్రేడ్ తీసుకుంటే దట్ విల్ కంటిన్యూ ఇట్స్ జర్నీ. అది స్వింగ్ ట్రేడింగ్. పొజిషనల్ ట్రేడింగ్ వచ్చేసి ఇందులో 30 మూవింగ్ యావరేజ్ ఏది అంటే ఈ పై లైన్ ఉంది చూసారా, ఇది 30 మూవింగ్ యావరేజ్. ఈ పై లైన్ ఇది 30 మూవింగ్ Okay. యావరేజ్. సో ఫస్ట్ టైం ఇక్కడ క్రాస్ అయింది. అంటే క్రాస్ అవడం అంటే నా దృష్టిలో క్లోజ్ అవ్వాలి. ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ అయితేనే దానిపైన క్లోజింగ్ అయినట్టు లెక్క. ఓకే, ఎప్పుడైతే దీనిపైన క్లోజ్ అయిందో అప్పుడు మనం ఇమీడియట్గా మనం ఎంట్రీ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలంటే ఇట్ విల్ టేక్ మళ్ళీ ఒక కన్సల్టేషన్ ఇస్తుంది. Retest. ఇలా ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, ఎప్పుడైతే 30 మూవింగ్ యావరేజ్ పైకి వచ్చిందో అప్పుడు ఈ ఏరియాలో ఉన్న, అంటే మీకు హోమ్ సిక్ అంటే తెలుసు కదా, హోమ్ సిక్ అంటే తెలుసా మీకు? ఎవరన్నా 10th క్లాస్ అయిన తర్వాత ఫస్ట్ ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఒక 1 month కాలేజ్కి వెళ్ళిన తర్వాత హోమ్ సిక్ అని చెప్పి వాళ్ళకి కొన్ని లీవ్స్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటిదాకా ఏ ఎన్విరాన్మెంట్లో అయితే పెరిగారో మళ్ళీ కొత్త ఎన్విరాన్మెంట్లోకి మూవ్ అవ్వాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం, రైట్? అందుకనే వాళ్ళకి హోమ్ సిక్ పేరుతోటి సెలవులు ఇచ్చేసి మళ్ళీ ఇంటికి పంపిస్తారు. ఎందుకంటే దే నీడ్ టు టేక్ సమ్ రెస్ట్. ఎందుకంటే ఆ పర్టికులర్ ఫేజ్ అనేది వాళ్ళకి అంత త్వరగా అడ్జస్ట్ అవ్వలేదు. ఎందుకంటే 10th క్లాస్ వరకు వాళ్ళ పేరెంట్స్తో పాటు ఉన్నవాళ్ళు ఇంటర్మీడియట్లో హాస్టల్లో ఉండాలంటే దట్ ఈస్ నాట్ దట్ ఈజీ. మీరు ఎవరైనా ఫేస్ చేశారా హోమ్ సిక్? No, అండి. ఓకే, ఫైన్. హోమ్ సిక్ అంటే ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత 1 month అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ హోమ్ సిక్ పేరుతో కొన్ని సెలవులు ఇచ్చేసి దే విల్ సెండ్ బ్యాక్ టు ద హోమ్. అట్లీస్ట్ ఫర్ 1 week ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కొంచెం అడ్జస్ట్ అయిన తర్వాత మళ్ళీ దే విల్ గో బ్యాక్ టు ద కాలేజ్. ఓకే, సో ఇక్కడ మీకు కూడా అలా అదే ఇచ్చారు జరుగుతుంది. ఏంటి? మీకు అలా ఇస్తా ఉన్నారేమో, మాకి డైలీ పెట్టుకొని చంపుతా అన్నారు. ఇంటర్మీడియట్లో యూజువల్గా ఇస్తారే. లేదు సార్, ఎంపీసీ గ్రూప్ ప్రైవేట్ కాలేజెస్ లో ఇవ్వరు.
నేను కూడా ఎంపీసీఏ, నేను కూడా ప్రైవేట్ కాలేజే. కాకపోతే అది డే స్కాలర్స్కి ఎవరు హాస్టలర్స్కి ఇస్తారు. ఓకే ఓకే. సో ఇక్కడ కూడా మీకు స్టాక్కి అదే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. ఎప్పుడైతే మీకు 30 మూవింగ్ యావరేజ్ పైకి వెళ్ళిందో వెంటనే అప్ ట్రెండ్లోకి మూవ్ అయిపోదు. ఓకే, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండ్ దెన్ అగైన్ ఈ మూవింగ్ యావరేజ్ ఉన్నాయి కదా, ఎప్పుడైతే మళ్ళీ మూవింగ్ యావరేజ్ అన్ని గ్రీన్గా ఉంటాయో అప్పుడు ఈ బ్యాండ్లోకి ఎంటర్ అవుతుందో అప్పుడు మాత్రం మనం ఎంట్రీ తీసుకోవాలి. అంటిల్ దెన్ నో ఎంట్రీ, రైట్? సో 30 మూవింగ్ పొజిషనల్ ట్రేడింగ్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ స్టాక్ అయినా సరే ఒక డౌన్ ట్రెండ్ లోంచి అప్ ట్రెండ్ లోకి మూవ్ అవ్వాలంటే వీక్లీ 30 మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయిన వెంటనే మనం ఎంట్రీ తీసుకోకూడదు, ఎందుకంటే హోమ్ సిక్ తో మళ్ళీ ఇట్ విల్ గో ఇట్స్ జర్నీ. అంటే మళ్ళీ ఈ డౌన్వర్డ్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే అది ప్రీవియస్ స్టేట్లో ఏదైతే స్టేట్లో ఉందో అదే స్టేట్ కంటిన్యూ అవుతుంది కాబట్టి. ఓకే, ఎప్పుడైతే మళ్ళీ మూవింగ్ యావరేజ్ మనకి అన్ని సెట్ అవుతాయో అప్పుడు మాత్రం మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ప్రజెంట్ మీకు ఏం జరిగింది? 30 మూవింగ్ యావరేజ్. ఓకే, ఇవన్నీ తీసేస్తాను మీకు, సో క్లారిటీగా ఉంటుంది. పివోట్ రేంజ్, క్యాంబ్రెల్లా, వీక్లీ 5 మూమెంట్ అన్ని తీసేసి ఇక్కడ మనం 30 పెడతాం. ఫైన్. సో ఎప్పుడైతే ఈ 30 మూవింగ్ యావరేజ్ పై క్రాస్ అయిందో అప్పుడు మనం ఇమీడియట్ గా ఎంట్రీ తీసుకోకుండా యూ వెయిట్ ఫర్ ఎ పుల్ బ్యాక్ టువర్డ్స్ ద మూవింగ్ యావరేజెస్ అండ్ దెన్ ఇక్కడ మీకు ఏదైనా ఒక ప్యాటర్న్ ఫామ్ అయితే అప్పుడు మాత్రం మనం తీసుకోవాలి, లైక్ ఎంగల్ఫింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ప్రెసెంట్ ఇప్పుడైతే ఈ పర్టికులర్ క్యాండిల్ అనేది పొజిషనల్ ట్రేడింగ్ బాగా పనికొస్తుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ ట్రేడింగ్ అనేది చూడండి, ఇది ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ రేంజ్, అంటే ఈ పర్టికులర్ ఏరియా అనేది మీకు ఒక రెసిస్టెన్స్ కింద ఉంది కదా. ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో ఇక్కడ ఆల్రెడీ మీకు టైట్ కన్సల్టేషన్స్ అనేవి వచ్చినాయి. ఈ ఏరియా అంతా కూడా టైట్ కన్సల్టేషన్. ఇక్కడ నుంచి టైట్ కన్సల్టేషన్ ప్లస్ బ్రేక్అవుట్, అది వ్యాలిడ్ బ్రేక్అవుట్ అవుతుంది. దిస్ విల్ సీ వెరీ గుడ్ మూవ్ అంటిల్ హియర్. ఒక 55 ఈ ఏరియా వరకు వెళ్ళచ్చు. నెక్స్ట్ ఓకే, స్ట్రైట్ గా వెళ్ళదు, బట్ ఇట్ విల్ టేక్ ఇట్స్ జర్నీ. ఆల్వేస్ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ చేస్తుంది అండ్ దెన్ ఇట్ విల్ మూవ్ ఇట్స్ జర్నీ. సో మీరు ఎస్ బ్యాంక్ చూసినా సరే మీకు అదే కనబడుతుంది. సో ఇది డౌన్ ట్రెండ్ కదా, ఇదంతా డౌన్ ట్రెండ్. సో ఒకవేళ మీరు ఇక్కడ ఏదైనా ఎంట్రీ తీసుకుంటే కనుక ఎప్పుడైతే 30 మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయిందో దాన్ని ఇంకా పట్టించుకోకూడదు ఆ స్టాక్ని. సో ఎయిదర్ ఇట్ విల్ మూవ్ ఇంటూ సైడ్ వేస్ ఆర్ ఇట్ విల్ మూవ్ ఇంటూ డౌన్వర్డ్స్. 30 మూవింగ్ యావరేజ్ కింద ఏదైనా క్లోజ్ అయితే వెంటనే తీసేయాలి ఇంకా స్టాక్ని, అంటే మీకు ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ కానీ ఏదైనా ఉంటే కనుక. ఓకే, ఇక్కడ క్లోజ్ అయితే వెంటనే తీసేయచ్చు. ఇంకా రికవరీ రావడం కష్టం. ఒకవేళ రికవరీ రావాలంటే దీనిపైన క్లోజ్ అయ్యి దానిపైన సస్టైన్ అవ్వాలి. ఇక్కడ సస్టైన్ కాలేదు, బట్ దిస్ విల్ కంటిన్యూ జర్నీ. ఇక్కడ పైకి వచ్చిన వెంటనే మనం ఎంట్రీ తీసుకోకూడదని చెప్పాను కదా, దిస్ ఇస్ ద రీజన్. 30 మూవింగ్ యావరేజ్ పైకి రాగానే యూ షుడ్ నాట్ టేక్ అన్ ఎంట్రీ, యూ షుడ్ వెయిట్ ఫర్ ఎ పుల్ బ్యాక్ అండ్ దెన్ మూవింగ్ యావరేజ్ అని కూడా సపోర్ట్ చేస్తే అప్పుడు మాత్రం ఎంట్రీ తీసుకోవాలి. ఇక్కడ ఎక్కడా కూడా రాలేదు, ఇక్కడ మళ్ళీ ఎక్కడ వచ్చింది. సో ఫస్ట్ టైం అయితే దీనిపైన క్లోజ్ అయింది ఇది, అండ్ దెన్ ఈ పర్టికులర్ రెసిస్టెన్స్ ఇక్కడ బ్రేక్ అయింది. ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్ అయిందో అప్పుడు మనం ఇమీడియట్గా ఎంట్రీ తీసుకోకలేదు, లెట్ ఇట్ గో అండ్ దెన్ కమ్ టువర్డ్స్ ది మూవింగ్ యావరేజెస్. ఇక్కడ మనకి ఏదైనా సపోర్ట్ చేస్తే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. దిస్ ఈస్ ద రైట్ ఎంట్రీ ఫర్ పొజిషనల్ ట్రేడింగ్. గాట్ ఇట్? ఓకే. సో దీస్ ఆర్ ద టాపిక్స్ ఐ వాంట్ టు కవర్. ఒకటి స్వింగ్ ట్రేడింగ్ గురించి అండ్ దెన్ పొజిషన్ ట్రేడింగ్ గురించి బేసిక్ నాన్సెన్స్ అనమాట. ఇవి ఫాలో అయితే ఇట్ విల్ బి ఏ గుడ్, అంటే ఈజీగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలి, లేకపోతే పొజిషన్ ట్రేడింగ్ ఎప్పుడు చేయాలి, స్వింగ్ ట్రేడింగ్ ఎప్పుడు చేయాలి అనేది కొంచెం ఈజీ అవుతుంది ఈ టిప్స్ ఫాలో అయితే. ఎనీ అదర్ క్వశ్చన్స్? గిరిధర్ గారు, ఇప్పుడు నార్మల్ గా మీరు కొన్ని స్టాక్స్ చూస్ చేస్తారు కదా ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ లాంగ్ టర్మ్ కానీ. సో అంటే ఎందులోనే మీరు ఏదైనా సెర్చ్ చేస్తారా, అంటే ఏదైనా బ్రేక్అవుట్ సంథింగ్ ఏదైనా, లేదా లేకపోతే ర్యాండమ్లీ సెలెక్ట్ చేస్తారా? అంటే ఐపీఓ బేస్డ్ చూస్తారు ఐపీఓ? ర్యాండమ్ గా కాదు, మీకు స్వింగ్ ట్రేడింగ్ గురించి ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ అదే ప్రాసెస్ తో నేను సెర్చ్ చేస్తాను. ఓకే, అంటే ఏదైనా అదర్ టూల్ ఎందులో సెర్చ్ చేస్తారా, ఎలా అంటే ఏంటండి?
ఏదైనా టూల్లో సెర్చ్ చేస్తారా అంటే చాలా స్కానర్ ఏమైనా ఉందా అనేసి అడుగుతున్నారు సార్ వాళ్ళు. స్కానర్ ఏమైనా ఉందో అడుగు. స్కానర్ ప్రెసెంట్ గా డెవలప్ చేస్తున్నాను. ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. అండ్ స్కానర్ తోనే యూజ్ చేస్తున్నాను అట్ ద మూమెంట్. అయితే నేనేం చేశానంటే ఆ లాజిక్స్ అన్ని కూడా ఒక ప్రోగ్రామ్ కింద రాసుకున్నాను నేను. ప్రోగ్రామ్ కింద రాసుకుని అండ్ దెన్ దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు యూస్. ఇందాక Okay. చెప్పాను కదా మీకు వీక్లీలోను డైలీలోను గ్రేటర్ దెన్ 60 ఉండాలని చెప్పి అదొక సెర్చ్ క్రైటీరియా. అండ్ దెన్ బేస్ అవ్వాలన్నాను కదా, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పుల్ బ్యాక్ రావాలన్నా కదా, పుల్ బ్యాక్ అంటే 10 EMI దాకా రావాలి. సో అదొక క్రైటీరియా. అండ్ దెన్ బేస్ అవుట్ అయ్యాలన్నా కదా అదొక క్రైటీరియా. అండ్ షేక్ అవుట్ అవ్వాలన్నా కదా ఇదొక క్రైటీరియా. సో ఈ క్రైటీరియా అన్ని వేసుకుని నేను సెర్చ్ చేస్తున్నాను స్టాక్స్. ఓకే ఓకే. అంటే అది ఏమన్నా స్కానర్ ఏమైనా ఉందా సార్ మీ దగ్గర? అది ప్రజెంట్ బిల్డింగ్ లో ఉంది. మేబీ వన్స్ అది ఇంటర్డేలో కాదు, మేబీ అది సెపరేట్ స్వింగ్ ట్రేడింగ్ కోర్సులు పెడదాం అనుకుంటున్నాను. అప్పుడు ఈజీ అవుతుంది. దానికి ఒక సెపరేట్ గ్రూప్ పెడదాం అనుకుంటున్నాను. ఒకవేళ గ్రూప్ Okay. పెడితే కనుక మేబీ ఐ విల్ ట్రై టు గివ్ దట్ టు ద గ్రూప్. ఓకే సార్. ఎనీ అదర్ క్వశ్చన్స్ ఆన్ స్వింగ్ ట్రేడింగ్ ఆర్ ఎనీ రీసెంట్ గా నేను ట్రేడ్ చేసిన వాటిలో ఏమైనా చూడాలనుకుంటున్నారా? స్వింగ్ ట్రేడింగ్ తో పాటు ఇంకోటి కూడా ఉంటుంది, అది ఐపీఓ బేసిస్. ఐపీఓ బేసిస్ ఇవాళ కవర్ చేయట్లేదు నేను. రెండు ఉంటాయి, ఒకటి ఐపీఓ బేసిస్, ఇంకోటి స్వింగ్. ఓకే, స్వింగ్ అయితే నేను చెప్పింది ఇందాక. ఐపీఓ బేసిస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, కాకపోతే చాలా వర్టైల్గా ఉంటాయి. ఐపీఓ బేసిస్ అంటే ఏంటో మీకు ఏమైనా ఐడియా ఉందా? No, sir. ఐపీఓ బేసిస్లో ఏంటంటే మీకు మూవింగ్ యావరేజ్ సేవ్ రావు, ఎందుకంటే చాలా కొత్త స్టాక్స్ కదా. Yes. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇద్దరు పర్సన్స్ ఉన్నారనుకోండి, ఒకళ్ళు యంగ్, ఇంకోటి ఓల్డ్. ఈ ఇద్దరిలో ఎవరు ఫాస్ట్గా పరిగెడతారు? యంగే కదా. Yes, sir. ఎందుకని? అలాగే స్టాక్ మార్కెట్లో యంగ్ స్టాక్స్, ఓల్డ్ స్టాక్స్ అని చెప్పి రెండు ఉంటాయి. అందులో యంగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అంటే అవి ఐపీఓ స్టాక్స్ అయ్యి, వాటికి డిమాండ్ ఉంటే కనుక మీకు లెఫ్ట్ సైడ్ అంటే ఈ పక్కన ఎటువంటి రెసిస్టెన్స్లో ఉండవు, అవునా? ఈ పక్కన Yes, sir. ఎటువంటి రెసిస్టెన్స్లో ఉండవు కాబట్టి ఇట్ విల్ మూవ్ లైక్ ఏ హ్యూజ్. చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి, చాలా పైకి మూవ్ అవుతాయి, Okay. అవునా? ఎప్పుడు ఇక్కడ పర్టికులర్ కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి ఐపీఓ బేసిస్కి. ఐపీఓ బేసిస్ రూల్స్ ఫాలో అయితే కనుక యూ విల్ టేక్ ఎన్ ఎంట్రీ. అండ్ ఇప్పుడు యాత్రలో కూడా ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ యాంటిసిపేషన్ ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకున్నాను నేను. ఇక్కడ మూవింగ్ యావరేజ్ సేమ్ ఫామ్ అవ్వవు, ఈవెన్ ఆర్ఎస్ఐ కూడా మీకు ఏమి పెద్ద ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. సో ఇవి ఈ కేటగిరీ ఆఫ్ స్టాక్స్ అయితే ఐపీఓ బేసిస్. నేను స్వింగ్స్ అనేవి రెండు రకాలు చేస్తాను. ఒకటి మూవింగ్ యావరేజ్ బేస్ చేసుకుని, ఇంకొకటి ఐపీఓ బేస్ చేసుకుని. ఇది కూడా నేను ఎంట్రీ తీసుకున్నాను, అరౌండ్ ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకున్నాను నేను. ఇలా ఎందుకు పైకి మూవ్ అవుతాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఐపీఓలో అలాట్ అయినాయో వాళ్ళకి లాకింగ్ పీరియడ్ ఉంటుంది, లైక్ 6 months 7 months లెక్క లాకింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ లాకింగ్ పీరియడ్లో వాళ్ళు సెల్ చేయలేరు. సో సప్లై అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. ప్లస్ లెఫ్ట్ సైడ్లో కూడా మీకు ఎటువంటి రెసిస్టెన్స్లో ఉండవు, ఎందుకంటే కొత్త స్టాక్ కదా, ఎటువంటి రెసిస్టెన్స్లో ఉండవు. సో దట్ విల్ గివ్ ఏ బిగ్ ఆపర్చునిటీ టు గో అప్వర్డ్స్. ఇది రీసెంట్గా డామ్స్ అయితే పెరిగింది, అది ఇంకా నేను ఎంట్రీ తీసుకోవాలి. యా, ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది బేసికల్గా. ఇదంతా ఐపీఓ బేస్. దీని గురించి మనం ఎప్పుడైనా తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఎవరికన్నా? ఇంకెవరికి ఏమైనా క్వశ్చన్స్ లేకపోతే కనుక వీ కెన్ వైండ్ అప్, రైట్? ఓకే. హ్యాపీ సంక్రాంతి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ, బై బై. Thanks, bro.